నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. వాస్తవానికి అయ్యప్ప స్వాములు చాలా చక్కగా నియమాలు పాటిస్తారండి. వాళ్ళు నియమాలు ఎలాంటియంటే శరణఘోషం ఇక్కడ చెప్తేనే మనకి శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి పరిగెత్తుకొని రావాలి. అంత మాదిరి ఒక శరణఘోషాలన్నీ కూడా చెప్తూ, భజనలు చేస్తూ, పూజలన్నీ చేస్తూ ఉంటారు. ఇది మాలధారణ వేసినటువంటి అయ్యప్ప స్వామి భక్తులకి చాలా చక్కని ఒక ఐదికమైనటువంటి ప్రభావం అనేది కనపడుతుంటుంది. భిక్ష అంటే ఎప్పుడైనా 18 ఒక పూజ అయిపోయిన తర్వాత భిక్షాటన భిక్షకులు కూర్చుంటారు. అంటే మనము సాధు జీవనం, ఈ జీవనం ఏంటి? ఇది సాధు జీవనం, సంసార జీవనం కాదు. సాధు జీవనంకి ఏంటంటే గోర్లు పెంచుకోవడం, వెంట్రుకలు పెంచుకోవడం, రకరకాలుగా ఒక సాధులు, నాగసాధులు ఎలా ఉంటారో సేమ్ అలాంటి దీక్షే ఈ అయ్యప్ప దీక్ష. ఎందుకంటే మనము 300 రోజుల పాటు కూడా పరుపు మంచాలు పడుకొని అన్ని విధాలమైనటువంటి మంచాల్లో మనం పడుకొని చక్కగా ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం కాబట్టి వీటికన్నీ విభిన్నమైనటువంటి కార్యక్రమాల్లో మనం ఇక్కడ దీక్ష చేస్తాం. అంటే కటిక నీళ్ళలో పడుకోవడం, నేల మీద కూర్చొని భోజనం చేయటం, ఇవన్నీ చేస్తుంటాం. అది బంతి భోజనాలు అని చెప్తారు. ఆ బంతి భోజనాల్లో ఎంతోమంది కూడా రకరకాలమైనటువంటి స్వాములు, అనేక రకాలమైనటువంటి స్వాములు అందరూ కూడా కలిసి కూర్చొని ఉండడం అని జరుగుతూ ఉంటుంది. ఆ రోజుల్లో స్వామివారికి విశేషమైనటువంటి విశేషమైనటువంటి భోజనం చేసే సమయంలో అన్నపూర్ణే సదాపూర్ణే అన్న ఒక మంత్రంతో ప్రారంభిస్తారు. ఆ బంతి భోజనం చేసే సమయంలో ఇది కంపల్సరీగా చేయాలి, ఈ ఒక భోజన మంత్రం చేస్తే కానీ మీరు అన్నం భిక్ష చేయకూడదు అనేసి అంటుంటారు. వచ్చిన వారికి మంత్రము చేస్తారు, రాని వారు ఏం చేస్తారు? భోజనం చేయకుండా అయితే మానలేరు కదా. భోజనము వచ్చిన వారికి, చదువు వచ్చిన వారికి, జ్ఞానం ఉన్నవారికి ఆ మంత్రాలతో ద్వారా వారు పూజిస్తారు, భోజనం చేస్తారు. కానీ అయ్యప్ప స్వామి స్వయంభూగా వచ్చేసి నాకు ఈ మంత్రం చెప్పి నువ్వు భోక్ష అల్పాహారం చేయమనేసి స్వామివారు ఎక్కడ కూడా చెప్పినట్టుగా సాక్షాధారాలు లేవు, స్వామివారు చెప్పినట్టు లేదు. పోతే అన్నపూర్ణేశ్వరి దేవికి మనం ఇచ్చామంటే ఒక మర్యాద, నిత్యం మనకు అన్నపూర్ణేశ్వరి ఇచ్చామంటే ఒక మర్యాద ద్వారా మనం చేసేవంటి కార్యక్రమాల్లో అమ్మవారికి నమస్కారం శ్లోకం చెప్పుకుంటూ చేస్తూ ఉంటాంటారు. అది సత్యం. అది చేస్తే ఎప్పుడు కూడా నిత్యంగా ఎప్పుడు అన్నదానం అనేది మనకు కలుగుతూ ఉంటుందనేసి అంటుంటారు. మరి రానివారు ఏం చేయాలంటే ఆయనకు అయ్యప్ప స్వామి కీర్తనమే శరణం. స్వామియే శరణమయ్యప్ప అని చెప్తే చాలు. అందులో కాశీ, విశాలాక్షి, అమ్మ, కంచి, మధుర అందరూ కూడా వచ్చేస్తారు. అందులో కాశీలో కొలువున్నటువంటి అన్నపూర్ణేశ్వరి కూడా మంత్రంలో వచ్చేస్తుంది. ఎందుకంటే శివ పరివారంతో సంబంధించినటువంటి హరిహరగుడు అయ్యప్ప స్వామి కాబట్టి స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి 3 సార్లు నీళ్లు తిప్పేసుకొని చక్కగా తాగేసుకొని చేయండి. లేని పక్షాన ఓం శువ తచ్చతుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ గాయత్రి మంత్రాన్ని జపించి చక్కగా ఆ తీర్థాన్ని కూడా మీరు స్వీకరించండి. అంటే సాధు జీవనంలో ఉన్నాం కాబట్టి అన్నపూర్ణేశ్వరికి మనం ఇచ్చేవంటి ఒక మర్యాదతో గురువులు, పెద్దలు పూజలు చెప్తూ ఉంటారు. నాకు అది రాదు, నాకు మాట్లాడలేకపోతాను, నేను వినలేకపోతాను, అది చెప్పలేకపోతాను, నాకు ఆకలిగా ఉంటుంది, తినేస్తాను அப்படிంటే అయ్యప్పని నమస్కారం చేసుకోండి. మెడలో ఉంటే అయ్యప్పని ఇలా పెట్టుకోండి. కాస్త నీళ్ళు చుట్టూరు చల్లేసుకొని చక్కగా స్వామి 3 శరణాలు చెప్పి మీ భోజనం మీరు స్వీకరించండి. ఆత్మరాముని ఎప్పుడు కూడా శోభ పెట్టకూడదు, ఆయన్ని ఎప్పుడు కూడా దోషించకూడదు. స్వామియే శరణమయ్యప్ప.